తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. సో ఈ రోజు మన ముందున్న గెస్ట్ ఎవరంటే ఆక్యుపెంచరిస్ట్, హీలర్ అండ్ డాక్టర్ జనార్దనాచారి గారు మనతో పాటు ఉన్నారు. సో అసలు ఆక్యుపెంచర్ అంటే ఏంటి, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్కి మనకి ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుంది, ఏ విధంగా మనం పాయింట్స్ గుర్తించాలి, ప్రెజర్ ఏ విధంగా ఇవ్వాలి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా, థ్యాంక్ యూ. సార్ చాలామంది ఏంటంటే ఏజ్ ఉన్నప్పటికీ హైట్ అనేది చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అంటే వాళ్ళు కరెక్ట్ ఏజ్కి కరెక్ట్ హైట్ రారు చాలామంది. సో అక్కడితో ఆగిపోతూ ఉంటారు, హైట్ గ్రోత్ అనేది ఆగిపోతూ ఉంటుంది. మీరు ఆక్యుపెంచర్ ద్వారా హైట్ గ్రోత్ కూడా సాధ్యం అవుతుంది అని చెప్తున్నారు. ఎలా సాధ్యం అవుతుంది సార్ అది? అంటే ఇందులో ఒక చిన్న క్లారిఫికేషన్ అవసరం. ఇప్పుడు మనకు పిల్లలు ఎదిగే వయసులో పెరిగే వయసులో ఉండి పెరగకపోతే మనం ప్రయత్నం చేయొచ్చు. ఓకే. ఇప్పుడు అమ్మాయిలు 17, 18, 19 దాకా గ్రోత్ సాధ్యమవుతుంది అమ్మాయిల్లో. అబ్బాయిల్లో అయితే 20, 21 దాకా గ్రోత్ అనేది హైట్ గ్రో అవడానికి అవకాశాలు ఉంటాయి. ఇది పెరిగే వయసు. ఆ వయసులో ఉన్న పిల్లలు కొంతమంది ఏంటంటే అనుకున్న ఆ ఏజ్ ప్రకారం ఆ గ్రోత్ రాకుండా స్టాగ్నేషన్ ఎక్కడ దగ్గర అక్కడ నిలబడిపోతుంది. గ్రోత్ అనేది నిలబడిపోయి వాళ్ళు పెరగడం లేదు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాము మనం చాలా చోట్ల. చూడండి, పిల్లలు వాళ్ళు ఇంజనీరింగ్ చేస్తుంటారు కానీ హై స్కూల్ పిల్లలాగా ఉంటారు. కరెక్ట్ కదా. ఎందుకు అవుతుంది ఇదంతా కూడా? ఏమవుతుంది రాను రాను ఎందుకు మన హైట్ గ్రోత్ తగ్గుతుంది అనేది ఇది ఒక జనరల్ చెప్పాలంటే ఇది ఒక ఆందోళన కలిగించే విషయమే. మనకు దీని మీద కొంచెం దృష్టి పెట్టాలి. ఆక్యుపంక్చర్ ఏం చెప్తుందంటే న్యాచురల్గా ఎక్కడో దగ్గర బాడీలో మెటబాలిజంలో ఈ ఎక్కడో దగ్గర బ్రేక్స్ పడుతున్నాయి, అందువల్ల పెరగడం లేదు అని అంటుంది. ఎక్కడో బాడీలో జరిగే అనేక ఇష్యూస్లో అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంటుంది. ఒకటి నుంచి ఇంకోటి బాడీలో జరుగుతుంటుంది. దాన్ని మెటబాలిక్ యాక్టివిటీ అంటారు. సో అక్కడ ఎక్కడ సరిగ్గా ప్రాపర్గా జరగకపోవడం ఒక కారణంగా మనం చెప్పొచ్చు. అయితే హైట్ అనేది జనరల్గా ఒక 2-3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీలో షార్ట్గా ఉన్నారనుకోండి, అమ్మ నాన్న లేదా తాత ముత్తాతలు ఇంకెవరో, అప్పుడు కొంత మనం హెరిడిటరీగా వంశానుగతంగా జెనెటికల్గా కూడా మనం ఆ హైట్ అనేది అవకాశం ఉంది. ఎందుకంటే జీన్స్ మనల్ని డిసైడ్ చేస్తాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు హైట్ గ్రోత్ చేయగలరా? ఈ ఆక్యుపెంచర్ ప్రయత్నం చేయొచ్చు. ఎందుకు ప్రయత్నం చేయొచ్చు అంటే నాకు ఒక అంటే ఎలా దీనికి చెప్పొచ్చు అంటే ఇప్పుడు మనకు అమ్మ నాన్నల నుంచి పేరెంట్స్ నుంచి మనకు ఆస్తులు వస్తాయి. అసలు ఆస్తులే రాలేదు, మనం అప్పుడు ఏం చేయాలి? మనం సంపాదించుకోవాలి కదా. రాలే కదా అని ఏడ్చుకుంటూ కూర్చోలేం కదా. సో అట్లనే జెనెటికల్గా మనకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి. దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి అని అనుకోవాలి. కానీ మా తాతయ్యలో ఇచ్చాడు ఇంతే నా బతుకని ఇలా కూర్చోలేం కదా. అలాగే మన అమ్మ నాన్న హైట్ లేరు, నేను కూడా హైట్ లేను అనుకోవద్దు, ప్రయత్నం చేయాలి. మనసులు అంటే ఇది ఏమవుతుందంటే ఆక్యుపెంచర్ 2 రకాలు ఉంటుంది. ఒకటి పేరెంటల్ ఎనర్జీ అంటాం దీన్ని. అంటే పేరెంట్స్ ద్వారా వచ్చేటట్టు ఒక ఎనర్జీ, అది ఫిక్స్డ్ ఉంటుంది పేరెంటల్ ఎనర్జీ. రెండోది ఏంటంటే అక్వైర్డ్ ఎనర్జీ అంటాం. మనం సంపాదించుకునే ఎనర్జీ ఉంటుంది. అంటే మనం పుట్టిన తర్వాత మనం తీసుకునే గాలి ద్వారా, మనం తాగే నీరు, మనం తీసుకునే ఆహారం, మనం చేసేటటువంటి ఫిజికల్ యాక్టివిటీ, మనం మనసును ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటున్నాము, ఈ అనేక అంశాల ద్వారా మనం కూడా కొంతవరకు ఎనర్జీని సంపాదించుకోవచ్చు. అది అక్వైర్డ్, ఇది మనం ఇప్పుడు చేసేది. అది పేరెంటల్ నుంచి వచ్చేటటువంటి గివెన్ ఎనర్జీ. అదంతా అది మారదు. పేరెంటల్ ఎనర్జీ ఇది కాన్స్టెంట్. దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. ₹1,00,000 వచ్చింది అనుకోండి, లైఫ్ లాంగ్ వాడాలి కదండి. దాన్ని డ్రా చేయొద్దు. మనం సంపాదించి ఖర్చు పెట్టుకుంటే అది అట్లాగే ఉండిపోతుంది. ఇది వాడామనుకోండి మనం ఇంకా డౌన్ అయిపోతారు. సో అందుకనే హైట్ విషయంలో కూడా అంతే. ఇప్పుడు ఇందాక అనుకున్న పేరెంట్. ఇక రెండవ రీజన్ ఏమవుద్దంటే ఇందాక అనుకున్నట్టు మనం ఏ డయట్ తింటున్నాము, ఏ ఆహారం తీసుకుంటున్నాము, నరిష్మెంట్ అంటాం, న్యూట్రియంట్స్, న్యూట్రిషన్ ఫుడ్, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం అనేది కూడా మన హైట్ గ్రోత్లో ఒకటి ఫ్యాక్టర్ అవుతుంది. ఇక మూడోది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు పిల్లలు స్కూళ్ళల్లో గ్రౌండ్సే లేవు, ఏసీ గదులు అపార్ట్మెంట్లలో పెడుతున్నారు. సో వాళ్ళకి ఎక్కడ మూమెంట్ లేకపోతే ఏమవుతుందంటే అంత ఈజీగా ఫిజికల్ గ్రోత్ సాధ్యం కావడం లేదు. ఇప్పుడున్న సమస్యలు ఇది ఒకటి. సో యాక్టివిటీ, డయట్, హెరిడిటరీ,
అండ్ పేరెంటల్ నుంచి వచ్చేటటువంటి అది అనుకున్నాం. సో వీటిని మనం చాలా జాగ్రత్తగా చూసినప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆక్యుప్రెషర్లో ఈ సమస్య మీద చాలామంది మనకు రిజల్ట్స్ ఉన్నాయి. ఫోన్లు చేస్తుంటారు, పిల్లలు చేస్తారు చూసి. పిల్లలు కాదు, పేరెంట్స్ చేయమని చెప్తాం. పిల్లలకి ట్రీట్మెంట్ చెప్పకూడదు కదా, చెప్పొచ్చు కానీ పేరెంట్స్ మాట్లాడితే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు కూడా సహకరించాలి దీనికి, ఎలా చేయాలి ఏంటనేది. సో ఇప్పుడు మనకు ఒక 2-3 ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి, అవి చెప్దాము. దాంతోపాటు మనం ఏం చేయొచ్చు, పిల్లలు ఏం చేయాలంటే డైటరీ లోపల పేరెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి కొంచెం డైట్ పెంచాలి. ఏ డైటు? కాల్షియం. ఇప్పుడు మన బోన్ గ్రోత్ మన గ్రోత్ని డిసైడ్ చేస్తుంది. అవును, కరెక్ట్. మజిల్ ఫ్యాట్ అనేది ఇలా పెంచడానికి ఉపయోగపడవచ్చు, కానీ బోన్ హైట్ పెంచుతుంది. సో బోన్ ఇది ఇంపార్టెంట్. అంటే కాల్షియం ఇంటేక్ ప్రాపర్గా ఉండేలాగా చూడాలి ఒకటి. రెండవది మజిల్ కూడా పెరగాలి. మజిల్ కూడా ఇంపార్టెంట్, ఫ్యాట్ కాదు మజిల్. సో ప్రోటీన్ డయట్. సో ఈ 2 అనేది మనం చాలా వరకు చూసుకోవాలి, ప్రోటీన్ డయట్ అండ్ కాల్షియం. ఓకే. సో తర్వాత మూడోది ఫిజికల్ యాక్టివిటీలో కొంచెం స్ట్రెచెస్ చేయడము, వేలాడలాడు చేయడము, మూమెంట్స్ చేయడము, ఇది ఇంపార్టెంట్. ఇంకొకటి మేజర్ ఏంటంటే నిద్రలోనే పిల్లలు పెరుగుతారు. నిద్ర అనేది సఫిషియెంట్గా ఇవ్వాలి వాళ్ళకు. చిన్న పిల్లలకు నిద్రలోనే గ్రోత్ ఉంటుంది. గ్రోత్ హార్మోన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే నిద్రలో, నైట్. కాబట్టి ఆ మంచి నిద్ర అనేది వీళ్ళకి ఇవ్వాలి. పిల్లలకు మనం హోంవర్క్స్ అని, ఈ టెన్షన్, మార్కులు, ర్యాంకులు, ఈ గొడవలు పడి వాళ్ళ నిద్ర కూడా పోనివ్వట్లేదు. నైట్ 9-10 దాకా ట్యూషన్ మాస్టర్ ఉంటాడు, మళ్ళీ పొద్దున్నే హడావిడి స్కూల్లో హడావిడి. సో వాడు తినడం కూడా సాధ్యం కావట్లేదు. అలా కాకుండా పేరెంట్స్ చాలా జాగ్రత్తగా తీసుకొని వాళ్ళకి మంచి గ్రోత్ రావాలనుకున్నప్పుడు ఇందాక చెప్పిన ఈ డయట్లో మార్పులు చేసుకుంటూనే ఇప్పుడు మనం చెప్పే పాయింట్స్ చేయాలి. ఇది ఇంపార్టెంట్. ఆ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ ఇంటాంగ్ అనే పాయింట్ ఉంటుంది, ఈ బ్రుకుటి మధ్యలో ఉంటుంది, బొట్టు పెట్టుకునే పాయింట్. ఇక్కడ మనం తిలకం ధరిస్తాము, దీన్ని సెంటర్ ఆఫ్ ద ఐబ్రోస్. ఇక్కడ ఇలా మసాజ్ పిల్లలు అయితే మెల్లగా ఇలా మసాజ్ చేయొచ్చు. ఎలా కూర్చోవాలి, ఇలా కూర్చోవాలి. ఇట్లా ఉండి చేయకూడదు, ఇలా స్ట్రైట్గా ఉండాలి. మన ఏమంటాం, వెన్నెముక స్ట్రైట్గా పెట్టి, హెడ్గా పెట్టి ఆ పాయింట్ చూసారు, తెలిసింది పాయింట్ మీకు ఇది. ఈ బ్రుకుటి మధ్యలో రెండు ఐబ్రోస్ మధ్యలో ఉన్నటువంటి దీన్ని ఏమంటాం అంటే థర్డ్ ఐ పాయింట్ అంటాము. ఇదే కదమ్మా, థర్డ్ ఐ పాయింట్ అంటాము. లేదా ఇంటాంగ్ అంటాము, చిల్పిల్ అని కూడా అంటారు. ఇంటాంగ్ అని చైనీస్లో ఉన్నట్టు పేర్లు ఇవన్నీ. సో ఈ పాయింట్ కనుక మనం మెల్లగా మసాజ్ చేయొచ్చు. సరే, ఈ పాయింట్కి చాలా కనెక్షన్స్ ఉంటాయి కదా, చాలా ప్రాబ్లమ్స్కి ఇక్కడ సొల్యూషన్ ఉంటుంది. ఫోకస్ పెరుగుతుంది, బ్రెయిన్ మెమరీ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ అంటామే, హెడేక్ తగ్గుతుంది. ముఖ్యంగా నిద్ర కూడా చాలా అద్భుతమైన పాయింట్. నిద్ర కూడా కావాలి పిల్లలకి. సో నిద్ర కూడా హెల్ప్ అవుతుంది. అంటే ఏం లేదు, బ్రెయిన్ కామ్ డౌన్ చేసి హార్మోన్ సిస్టంలో మార్పులు తీసుకొస్తుంది. ఎలా హార్మోన్ చేస్తుందంటే, ఇది డైరెక్ట్గా ఇలా అన్నప్పుడు ఇది ఇట్ కనెక్ట్స్ టు ద మిడ్ బ్రెయిన్కి వెళ్తుంది స్ట్రైట్గా. ఈ కనెక్షన్ ఇలా అన్నప్పుడు ఆ పైనుంచి పైనుంచి ఇలా ముందు నుంచి ఇలా వెళ్ళినప్పుడు ఎక్కడ కనెక్ట్ అవుతుందో అక్కడ పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది బ్రెయిన్ మధ్యలో. పిట్యూటరీ గ్లాండ్, ఆ పిట్యూటరీ గ్లాండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్. అది యాక్టివేట్ చేస్తుంది. మరి ఓవర్ ప్రెజర్ చేయడం వల్ల లేదు, చేయకూడదు. ఓవర్ ఎప్పుడు చేయకూడదు. నేను చాలాసార్లు చెప్పాను, ఒక స్విచ్ చేయడానికి కరెంట్ స్విచ్ చేయాలంటే సింపుల్గా వేసిన సరిపోతుంది, గట్టి గుద్దక్కర్లేదండి. మెల్లగా స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది. సో మెల్లగా చేయమని చెప్తాను. అందుకని మనం బొట్టు పెట్టుకున్నప్పుడు ఇలా అనుకోం కదా, మెల్లగా పెట్టుకుంటాం కదా బొట్టు, అయినా అక్కడ యాక్టివేట్ అవుతుంది కదా. ఇలా లేడీస్ చాలా మంది తిలకం, మన పూర్వకాలంలో స్టిక్కర్స్ లేవు, కుంకుమ పెట్టుకొని ఇలా రౌండ్ చేసేవాళ్ళు. దాన్ని రౌండ్ చేసినప్పుడు 1 నిమిషం పట్టేది. ఆ నిమిషం పట్టినప్పుడు బ్రెయిన్ లోపల ఉండే యాక్టివేట్ అయ్యేది. థైరాయిడ్ లాంటి సమస్యలు వచ్చాయి కావు. సో ఈ పాయింట్ థైరాయిడ్ కూడా మనకు వస్తుంది. సో పిల్లలకేమో ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ని, మాస్టర్ గ్లాండ్ని యాక్టివేట్ చేయడం ద్వారా గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ కావడానికి వీలవుతుంది. అంటే ఈ పాయింట్ మనం ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత చేయడం కంటే నార్మల్గా రెగ్యులర్గా కూడా చేసుకోవడం వల్ల యాక్టివ్గా ఉంటే మంచి జరుగుతుంది కదా. డెఫినెట్ జరుగుతుంది. ఈ పాయింట్ రెగ్యులర్ చేసుకోవచ్చు. రెండవది ఇంకోటి ఏం చేయొచ్చు అంటే గుంజీలు తీయాలి. గుంజీలు అంటే తెలుసు కదా, స్క్వాట్స్. మనం ఇలా పట్టుకొని, పనిష్మెంట్ అనుకుంటారు కానీ మంచిది, ట్రీట్మెంట్, పనిష్మెంట్ ట్రీట్మెంట్ ఇలా. అందుకనే మనం ఇలా ఒక 10 సార్లు, ఇలా ఒక 10 సార్లు చేంజ్ చేసి ఒక 10 సార్లు కనుక అలా స్క్వాట్స్, సిట్అప్స్ చేయడం ద్వారా కూడా ఏంటంటే చాలా ఇక్కడ కాకు, ఇదంతా వదిలేయండి,
ఇక్కడ లాగినట్టు అవుతుంది కదా. ఈ పాయింట్స్ కూడా ఏంటంటే ఆరిక్యులర్ థెరపీలో ఉన్న పాయింట్స్ కూడా ఈ బ్రెయిన్లో ఉన్నటువంటి నా వ్యవస్థని యాక్టివేట్ చేయగలుగుతుంది. ఓకే, ఇప్పుడు హైట్ గ్రోత్కి ఇక్కడ ఇది కూడా హెల్ప్ అవుతుంది. ఇది ఒక పాయింట్ హెల్ప్ అవుతుంది, స్క్వాట్స్ ఒకటి హెల్ప్ అవుతుంది. మూడోది ఇందాక స్ట్రెచర్ చేయాలి అని చెప్పి. ఇంకా నాలుగోది ఏంటంటే ఎండలో తప్పకుండా వీళ్ళు ఆడాలి. ఎండలో ఎంత ఆడితే అంత డి విటమిన్ వస్తుంది. వీళ్ళు తీసుకునే కాల్షియం ఫుడ్ ఉంది కదా, కాల్షియం చాలా చక్కగా ఉన్న ఫుడ్ చాలా ఉన్నాయి కదా మనకు. సో మునగాకు లాంటివి చాలా బాగుంటాయి. సో మనం బెల్లం లడ్డూలు, నువ్వుల లడ్డూలు చాలా హెల్ప్ అవుతాయి. కాల్షియం నువ్వులలో చాలా చాలా ఉంటుంది. అట్లాగే ఉలవలు అని ఒకటి ఉంటుంది, అందులో కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు ఆహారంలో మన దొరికే చెప్తున్నాను నేను. ఇంపోర్టెడ్ ఆవకాడ తినమని చెప్పడంలే, మన దగ్గర దొరికే మన దేశీయంగా ఉండేటిదే తినమని చెప్తాను నేను. ముందు నుంచి ఆక్యుపెంచర్ ఏం చెప్తానంటే మన పూర్వీకులు, మన తాతలు, మన ముత్తాతలు ఏదైతే తిన్నారో పదార్థాలు, ఆహారం మనకు పడుతుంది. మన బ్లడ్ జీన్స్ గుర్తుపడతాయి, మన బ్లడ్ సెల్ గుర్తుపడుతుంది అని చెప్తున్నాం. సో ఏదో కొత్త ఇదేంటి కొత్త పదార్థం వచ్చినప్పుడు అని అనుకుంటుంది. సో అది రిజెక్ట్ చేస్తుంది. సో మనకేంటంటే మన ప్రాంతంలో పండినవి, మన పూర్వీకులు తిన్నవి మనకు బాగా చక్కగా వంట పడతాయి అని చెప్తున్నాం. సో ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ స్ట్రెచెస్ పాయింట్ 2 పాయింట్ చెప్పా కదా, స్క్వాట్స్ ఒకటి, ఈ పాయింట్ ఒకటి చాలా చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇంకా అంటే ఫర్దర్గా యాక్చువల్గా మనం చెప్పేది కామన్ చెప్పాము. ఇంకా కావాలంటే అంటే ఎవరైనా నియరెస్ట్ ఆక్యుపెంచరిస్ట్ని ఎవరైనా కలిస్తే కూడా వాళ్ళు గైడ్ చేయగలుగుతారు. లేదా నా నెంబర్ కింద ఉంది కదా, ఫోన్ చేసినా కూడా వాళ్ళు నేను ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా కూడా వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళకి కొంచెం వాళ్ళ స్పెసిఫిక్గా మళ్ళీ అప్పుడు అందరికి ఒక యూనివర్సల్గా ఉపయోగపడే పాయింట్స్ కాదు కదా, ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. యూనిక్ సిస్టమ్ కదా బాడీ అనేది. అంటే ఈ హైట్ గ్రోత్ అనేది కూడా మీరు ఇందాక అన్నట్లు కొంతమంది వాళ్ళ తినే ఫుడ్ వల్ల కూడా ఆగిపోతూ ఉంటారు, కొంతమంది వాళ్ళ పేరెంట్స్ వల్ల కూడా, జీన్స్ వల్ల కూడా ఆగిపోతూ ఉంటారు. సో వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో మీరు చూసి సజెస్ట్ చేస్తూ ఉంటారు. అవునమ్మా, ఇప్పుడు ప్రోటీన్ డైట్ అన్నాము, ఎగ్స్ పెట్టొచ్చు, ఎగ్లో ఫిష్ పెట్టొచ్చు, ప్రోటీన్ కదా. ఒకవేళ వెజిటేరియన్స్ అనుకోండి, వాళ్ళు అన్ని రకాల పప్పులు ఉంటాయి కదా, మన పప్పు ధాన్యాలు అంటే ఇలా 2 ముక్కలు చేసి 2 అవుతా చూసారా, అవన్నీ కూడా ప్రోటీన్ డయట్. అవన్నీ కూడా పెసరపప్పు, కందిపప్పు, రాజ్మా అంటాము, అది ఈ పప్పులు అన్నింటిలో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. మజ్జిగలో ఉంటుంది. తర్వాత పాలు కాదు, డైరెక్ట్ పాలల్లో అక్కర్లేదు, మనము మజ్జిగలో చాలా దొరుకుతుంది. సో ఇవన్నీ కూడా మన పిల్లలకి హెల్ప్ అవుతాయి. బెల్లం నువ్వుల లడ్డూలు చెప్పే కదా, చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇవి చేయండి, కొంత ప్రయత్నం చేయండి. పిల్లలు ఏంటంటే మనం హైట్ అనేది ఒక తొందరగా వచ్చేది కాదు, మెల్లి. బట్ ఒక్కసారి కనుక చూసా కదా, కొంత క్రమంగా 2-3 నెలలు అలా చేస్తుంటే కిలోమీటర్ ఇంత పెరిగిన ఎక్స్ట్రా వచ్చారనుకోండి, 2 ఇంచులు పెరిగినా కూడా ఎంతో బెటర్ అవుతుంది. సో ఎవరైనా హైట్ పెరగట్లేదని అక్కడితో ఆపేయకుండా ఒకసారి ప్రయత్నించి చూడండి, తప్పకుండా సొల్యూషన్ ఉంటుంది. అది కూడా ఆక్యుపెంచర్లో మీరు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఇలాగే జస్ట్ మన బాడీలో ఉన్న ప్రెజర్ పాయింట్స్ త్రూనే మనం తీసుకునే ఫుడ్ ద్వారా కూడా మనం హైట్ పెరగచ్చు అని సాధ్యమవుతుందని చెప్తున్నారు. సో ఒకసారి సార్తో కూడా మాట్లాడండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అమ్మా, నమస్తే.